గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరు లేచి నిలబడినట్లయితే ఈ సమయంలో మనందరం కలుసుకొని ఒక లేఖనం చదువుకుందాం. మార్క్స్ వార్త 9:31 ఏలనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ మార్నింగ్ టైము మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ లేఖనాలని హస్తాల మీద అప్పచెప్తున్నాం తండ్రి. ఈ లేఖనాల ద్వారా మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించి మరి మేము నేర్చుకోవటానికి నువ్వు కృపను చూపిస్తావని యేసు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అందరు దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన పనిని ముగించి భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. మనందరి కోసము మరి మన పాపముల నిమిత్తమై ఆయన బలి అర్పణ ఇవ్వటానికి భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో రక్తం కార్చి తర్వాత సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేస్తాను అని ముందుగానే వాగ్దానం చేశారు. అలానే 3వ దినంన తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19:31 ప్రకారంగా ఆయన మరణించినప్పుడు సబాంత దినానికి ముందు దినము మరణించినట్టుగా చూస్తున్నాము. అనగా ఫ్రైడే రోజు ఆయన మరణించారు. అదేవిధంగా ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ సండే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆ 3వ దినంన ఆయన తిరిగి లేచినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 28:2 మనం చూసినట్లయితే, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. అయితే ఏం జరిగింది ఆ రోజు సండే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏం జరిగిందని మనం జాగ్రత్త గమనించి చూస్తే, ఆ సమాధి దగ్గరికి రాయి తొలగించటానికి మరి ప్రభుదూత పరలోకం నుంచి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. అక్కడున్న కావలి వారందరూ కూడా చూసి చచ్చిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆ దృశ్యము, ఆ దేవదూత ఆ ఒక హిమము కన్నా తెల్లని వస్త్రం ధరించుకొని చూశారు. అదేవిధంగా కావలి వారు వణికి చచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా 3వ దినాన మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి తిరిగి సమాధిని గెలిచి లేచినట్టుగా చూస్తున్నాం. సో ఈ యొక్క సంఘటనలో 7 ప్రాముఖ్యమైన సత్యాలు మనం జాగ్రత్తగా గమనించి నేర్చుకోవాలి. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది, ఎలా లేచాడు, దాని తర్వాత ఏం జరిగింది అనేది, తిరిగి ఎలా పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు, ఈ మధ్యలో మనం 7 సత్యాలని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే, ఆయన ముందుగానే మనకి వాగ్దానం చేశాడు. ఏంటి అంటే, శిష్యులకు కూడా నేర్పించినట్టుగా చూస్తున్న మార్క్స్ వార్త 9:31, 3వ దినంన లేచునని వారితో చెప్పాను. చనిపోయి 3వ దినంన లేస్తాను నేను తిరిగి అని శిష్యులకి చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే ఈ మాట ప్రకారంగా ఫస్ట్ మన పాయింట్ మనకు అర్థం కావాలి ఏంటంటే, ఆయన వాక్యము సత్యము, ఆయన మాటలు సత్యమై ఉన్నది. ఈరోజు భూమి మీద మనము బైబిల్లో ఏది చదివినాను, ఏ వాగ్దానం చదివినాను, ఏ విషయము, ఏ సంఘటన మనము చదివినాను, అవి సత్యములని మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. కీర్తనలు 119, 160 చూసినట్లయితే, నీ వాక్యము సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ఆయన వాక్యము నిత్యం నిలుస్తుంది అని మనకి ఈవెన్ కీర్తన 119, 160 కూడా మనం రాయబడినట్టుగా చూస్తున్నాం. సో ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది. అలానే 2 సమూయేలు 7:28 చూసినట్లయితే, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. యేసుప్రభు దేవుడు కనుక ఆయన మాటలు సత్యము. ఆ సత్యము అనే మాట నెరవేర్చినట్టుగా మనం నూతన నిబంధనలో చూస్తున్నాం. ఈవెన్ పాత నిబంధన నుంచి తీసుకొని న్యూ టెస్టమెంట్ అప్ టు రెవల్యూషన్ వరకు, జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఏ మాట మనకి రాయబడినను అవన్నీ కూడా సత్యం అని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ పాపాత్ముడికి శిక్ష వస్తుంది అంటే అది సత్యమే. నీతిమంతుడికి విధేయత చూపించేవాడికి ఆశీర్వాదము దొరుకును అంటే అది సత్యము. ఇది సత్యం అని గ్రహించిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు. సత్యం అని గ్రహించిన వాడు నీతి కార్యాలు చేసే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందుకే చాలా మంది జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, చదివేటప్పుడు అర్థం చేసుకొని మన హృదయంలో దాచుకొని అది నెరవేర్చడానికే మనం ముందు పరిగెత్తాలి. ఎందుకంటే ఆ ఆశీర్వాదము మనకు దొరకు నిమిత్తం. ద్వితీయోపదేశకాండం 30:16 ఇశ్రాయేలుకి దేవుడు ఆశీర్వాదాన్ని పలికినను వారికి అర్థం కాలేదు. నీవు బ్రతికి విస్తరించినట్లుగా
నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించుమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎంతో చక్కగా నీకు ఒక ఆశీర్వాదము దొరుకుతుంది. నా ఆజ్ఞల్ని గైకొని కట్టడ అనుసారంగా నడుచుకుంటే నీకు బ్లెస్సింగ్ అనేది ఉంటుంది అని ద్వితీయోపదేశకాండం 30:16 ఇశ్రాయేలుకి చెప్పినాను. వారు ఆయన మాటని సరిగా పట్టించుకోలేరు. కనుక చాలా మంది ఆయనను విశ్వసించక ఆ యొక్క కానానులోకి ఎంటర్ కాలేకపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. నిజానికి దేవుని మాటలు సత్యం. ఈరోజు న్యూ టెస్టమెంట్ లో మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, దేవుని వాక్యం ద్వారా ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా సత్యమై ఉన్నది. మరణం ఉందంటే మరణం ఉన్నది, అలానే నరకం ఉందంటే నరకం ఉన్నది, పరలోక రాజ్యం ఉందంటే పరలోక రాజ్యం ఉన్నది, రక్షణ ఉందంటే రక్షణ ఉన్నది. బాప్టిజం ద్వారా పాపాలు కడగబడితే అంటే కడగబడతాయి. బాప్టిజం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం అంటే క్రీస్తుని ధరించుకుంటున్నాం. సమస్తమైన మాటలు సత్యమైనది. నేను తిరిగి రానై ఉన్నాను అంటే అది సత్యము. ఏ మాట లేఖనాలలో చదివినాను, మనుషులు ఏది చదివినాను, ఏ ఆజ్ఞను చూసినాను, ఏ వాగ్దానం చూసినాను, ఏది చూసినాను అవన్నీ కూడా సత్యము. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడంటే అది సత్యమై ఉన్నది. మనిషి ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు. సో ఫస్ట్ స్టెప్ మనం నేర్చుకోవాలి ఏంటంటే హిస్ వర్డ్ ఇస్ ట్రూత్, హిస్ వర్డ్స్ ఆర్ ట్రూత్. ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన వాక్యము సత్యమై ఉన్నది, ఆయన మాటలు సత్యమై ఉన్నది. శిష్యులు ఇది అర్థం చేసుకున్నారో లేదో కానీ యేసు ప్రభు మాత్రం వారికి తేటగా చెప్పేశాడు, 3వ దినంన నేను తిరిగి లేవబోతున్నాను. రెండో పాయింట్ ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాలి ఏంటంటే అక్కడ దేవదూతను చూసి సచ్చిన వారిలాగా ఉన్న సైనికులు పారిపోయి తన యజమానులకి అనగా ప్రధాన యాజకుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 28:11-13 రెండో పాయింట్ మనం నేర్చుకోవాలి ఏంటంటే ఒక అబద్ధము భూమి అంతట్లో సర్క్యులేట్ అవుతా ఉన్నది. ఏంటి అబద్ధము అని చూస్తే శిష్యులు ఈ యొక్క సమాధిలో నుంచి రాత్రి వేళ వచ్చి శవాన్ని ఎత్తుకపోయారని అనే అబద్ధము ఒకటి సర్క్యులేట్ అయింది. ఎలా అబద్ధము సర్క్యులేట్ అవుతుందో చూద్దాం. వారు వెలుచుండగా కావిలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఎలా జరిగింది, దేవదూత వచ్చి ఎలా సమాధి రాయిని తొలగించింది, జరిగిన సంఘటన అంతా కూడా తీసుకొచ్చి ప్రధాన యాజకుడికి చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుపోయారని మీరు చెప్పుడి. వారికి ఒక అబద్ధాన్ని చెప్పమని సర్క్యులేట్ చేయమని వారికి నేర్పించినట్టుగా చూస్తున్నాం ప్రధాన యాజకులు. ఏమనంటే రాత్రివేళ మేము నిద్రించుచుండగా శిష్యులు వచ్చి సమాధిలో నుంచి శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి అని వారికి ఎంతో డబ్బులు ఇచ్చి ఆ సత్యం ఏదైతే దేవదూత వచ్చి రాయి తొలగించి మరి భూకంపం రావటము అనే సత్యాన్ని చెప్పకుండా దాన్ని ఒక అబద్ధంగా మార్చి లోకమంతటికి ఇప్పటికి కూడా యూదులలో ఇదే మాటని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అనేకులు యేసు ప్రభుని తిరిగి లేచాడని నమ్మకం ఉండినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మత్తయి సువార్త 11:13 ప్రధాన యాజకులు తన పెద్దలు ఆ విధంగా సైనికులతోటి ఒక అబద్ధపు ప్రచారం చేయించినట్టుగా చూస్తున్నాం. మూడో పాయింట్ మనం నేర్చుకోవాలి ఏంటంటే యేసు ప్రభు వాగ్దానాన్ని తన శిష్యులు లేదంటే స్త్రీలు ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించి ఆయనతో పాటు ఉన్నారో పరిచర్య చేస్తూ వారు విశ్వసించలేకపోయారు. షాకింగ్ ఏంటంటే యేసుతో పాటు అన్ని అద్భుతాలు చూశారు, మన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు అన్ని రకాలైన మాటలు విన్నారు, కానీ ఆయన మాటల్ని అర్థం చేసుకోలేదు, లేదంటే ఆయన మాటల్ని పట్టించుకోలేదేమో, సీరియస్ గా తీసుకోలేదేమో. బట్ 3వ దినంన తిరిగి లేస్తాను అనే మాటను వారు విశ్వసించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలు ఏం చేశారో చూసాం. మార్క్స్ వార్త 16:1 విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనని పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఏం చేసిరంట వీళ్ళు? స్త్రీలందరూ కలిసి సమాధి యొద్దకు వెళ్ళి ఆయన శవానికి సుగంధ ద్రవ్యములు పుయ్యాలని ఆ ఒక సుగంధ ద్రవ్యాలని కొని దాన్ని తయారు చేసినట్టుగా చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే
మూడో దినమున వెళ్ళి సుగంధ ద్రవ్యాలతోటి ఆయనని ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ యేసు ప్రభు వారు మూడో దినమున లేస్తారు అని మాత్రం నమ్మలేదు. ఈ అవిశ్వాసం చేత ఎంతో డబ్బులు కూడా వేస్ట్ చేశారు. వెళ్ళి స్పైసెస్ కొనుక్కున్నారు, దాని తర్వాత సిద్ధపాటు చేయడానికి ఎంత టైం అయిందో అది కూడా ఒక వేస్టేజ్. మొత్తం వారి పని అంతా కూడా ఒక వేస్టేజ్ అయిపోయింది. ఎందుకంటే అవన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చారు, వారి డిస్బిలీఫ్, వారికి ఆ విశ్వాసం చూపించలేదు. అవిశ్వాసం ఉండే కనుక వారు ఇవన్నీ కార్యాలు చేస్తూ ఇంకా ప్రయాణం అవుతూ స్త్రీలందరూ ఉదయకాలంలో లేచి సమాధి దగ్గరికి వెళ్తూ ఏమనుకుంటున్నారంటే, వారు ఆదివార దినమున పెందల కాడకు లేచి బయలుదేరి, ఎప్పుడంటే సండే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఓకేనా అండి, సండే అని క్లియర్ గా మనకు మెన్షన్ ఉంది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. ఒక పెద్ద రాయి సమాధికి, దానికి ఆ మూతను మూసినట్టుగా చూస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచారని అర్థం చేసుకోక, వారు విశ్వసించక వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఆ సమాధి మీద ఉన్న పెద్ద రాయిని ఎవరు మన కోసము తొరలిస్తారు అని దారిలో మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎంత వరి అవుతున్నారంటే పనికిరాని వరి అన్నమాట. అందుకే అవిశ్వాసం ఉన్నప్పుడు వరీస్ ఎక్కువ ఉంటాయి మనకి. అవిశ్వాసంతో మనము దేవుని నమ్మక మనము సరి అనే విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయము. అన్ని విషయాల్లో అవిశ్వాసము ఒక వేస్టేజ్ ఉంటుంది. అవిశ్వాసం చేత వీళ్ళు ద్రవ్యాలు కొనుక్కున్నారు, డబ్బులు ఖర్చు చేసేసారు. అవిశ్వాసం చేత వాళ్ళందరూ కూడా అనవసరమైన పనులలో వారు ఉన్నట్టుగా చూస్తున్నాం. అంతే ప్రిపరేషన్స్ లో. అంతేకాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంత పెద్ద రాయిని మన కోసం ఎవరు తొలగిస్తారు, ఎలా శవాన్ని మనం చూడగలము అని చెప్పేసేసి ఆలోచన చేస్తూ పరిగెత్తున్నారు. ఈ రోజు కూడా టూ మెనీ పీపుల్, ఈరోజు బైబిల్లో సంఘాల్లో వచ్చే సంఘస్థులు అనేకులు దేవుని వాక్యాన్ని నమ్మక అవిశ్వాసంతో ఉండి చివరికి దేవునికి ఇష్టడుగా ఉండలేక అనేకమైన విషయాల్లో వరీస్లో మునిగిపోతారు, కానీ దేవుని కార్యాలు వారి జీవితంలో నేర్చుకోరు. చాలా మంది అవిశ్వాసం చేతనే పాపం కూడా చేస్తారు. ఎందుకు పాపం చేస్తారు తెలుసా అండి? వారికి ఉన్న అవిశ్వాసం చేతనే. విశ్వాసం ఉంటే వారికి తెలుసు పాపం వల్ల వచ్చే జీతం మరణము, పాపము దేవుని నుంచి దూరపరుస్తుంది అని వారికి తెలుసు. కాబట్టి అవిశ్వసించరు దేవుని మాటల్ని కనుక పాపానికి సులభంగా వారు పాపం చేయటానికి ముందుకు పరిగెత్తుతారు. చాలా మంది ప్రార్థన పరుడుగా ఉండలేరు అవిశ్వాసం చేత, దేవుని మాటలు నమ్మనందుక. ఎందుకు తెలుసా అండి? వారికి దేవుని వాక్యము సెలవిస్తుంది, అందరికీ తెలుసు. వాక్యము ప్రార్థించుట ద్వారా గొప్ప కార్యాలు వారి జీవితంలో చూడగలరు. లేనిది ఉన్నట్టుగా దేవుడు చేయగలడు, నీకు అడిగినదంతా దేవుడు ఇవ్వగలడు. కానీ ఈరోజు తెలుసుండి కూడా చాలా మంది ప్రార్థన చేయరు. ఎందుకు తెలుసా? వారిలో విశ్వాసం లేక, ఆ డిస్బిలీఫ్ ఉంది. కాబట్టి వారు ప్రార్థించుటకు కూడా మోకాల జీవితం ఉండదు. సువార్త విన్నను వారు బాప్టిజం పొందరు చాలా మంది. ఎందుకు తెలుసా? విశ్వాసం లేదు వారి హృదయంలో. నిజంగా ఈ నీళ్లు నన్ను రక్షిస్తాయా అని అనుకుంటారు. నిజంగా క్రీస్తు నేను ధరించుకోగలనా అని అనుకుంటారు. ఈ అవిశ్వాసం చేత ఏమవుతుందంటే తిరిగి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే అవసరం లేదు నాకు బాప్టిజం, దేవుడు ఎట్లైనా నన్ను పరలోకం తీసుకెళ్తారు అనే భ్రమలో ఉంటారు. వాక్యాన్ని మాత్రము నమ్మరు. బైబిల్ మాత్రం తేటగా చెప్తుంది ఎవరు రక్షణ పొందుతారంట, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు నరకం నుంచి రక్షణ పొందుతారు, పాపం నుంచి విడుదల పొందుతారు. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్ప త్యాగం చేసి భూమి మీదకి వస్తే దాన్ని ఇంకా విశ్వసించక నశించేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి అవిశ్వాసం చేత గొప్ప రాంగ్ స్టెప్స్ వేస్తూ వరీస్ లో పడిపోయే చివరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉంటారు. ఈవెన్ శిష్యులు కూడా వారు నమ్మలేదు. శిష్యులకు వెళ్ళి స్త్రీలు చెప్పినను స్త్రీల మాటని ఆ శిష్యులు వినక వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు చెప్పేది సరి అయింది కాదు అని అనుకున్నారు. సో మూడో పాయింట్ మనం చూసుకున్నాము, డిస్బిలీఫ్ అంటే అన్బిలీఫ్ అనొచ్చు, లేదంటే అవిశ్వాసము వీరిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. నాలుగో పాయింట్ మనం చూసుకున్నాం ఏంటంటే ఆయన వారికి కనపరచబడేను, అనగా తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు వారికి కనిపించారు. సో ఎవరికి ఫస్ట్ కనిపించారు? సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటే స్త్రీలు వెళ్ళారు. మగ్దలేని మరియా అనే ఆమెకి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు కనిపించినట్టుగా చూస్తున్నాం. మార్కు 16:9 ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెలగొట్టిన
మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఎవరికి కనిపించాడంట? చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ మగ్దలేని మరియకి కనిపించినట్టుగా చూస్తున్నాం. సెకండ్ ఎవరికి కనిపించాడంట? ఇద్దరు ఇమ్మాయి అనే ప్రాంతానికి వెళ్ళుచుండగా ఆ ఇద్దరితోటి ఒక వేరే రూపంలో, యేసు ప్రభు లాగా కాకుండా వేరే రూపంలో వారికి కనిపించినట్టుగా మనము ఇమ్మాయి ప్రాంతంకి వెళ్తున్న ఇద్దరికి కనిపించినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత 14వ వచనంలో ఏం చూస్తామంటే, మార్కు 16:14లో పిమ్మట 11 మంది శిష్యులు భోజనంకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై భోజనానికి కూర్చున్నారంట శిష్యులందరూ. చూడండి, ఇక్కడేమో యేసు ప్రభు తిరిగి లేచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి దగ్గర యేసుని చూడాలని వెతుకుతూ ఆతృతతో ఉండాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. అసలు ఆతృతతో ఒక రిటర్న్ అవుతున్నా, నేను మళ్ళీ తిరిగి లేస్తున్నాను అంటే దే షుడ్ వెయిట్ యాక్చువల్లీ ఆ రోజు కోసం. ఉదయం లేచి ఎదురు చూడాలి ఆ సమాధిలో. కానీ వీరేమో మంచిగా భోజనం చేస్తూ హాల్లో కూర్చున్నారు. స్త్రీలు చెప్తున్నా కూడా నమ్మట్లేదు. అలాంటి టైంలో యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. వచ్చి వారి హృదయ కఠినాన్ని బట్టి వారిని గద్దించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మగ్దలేని మరియకి, తర్వాత స్త్రీలకి, తర్వాత ఇమ్మాయి ప్రాంతంలోకి వెళ్ళుచుండగా ఇద్దరు వ్యక్తులకి, తర్వాత శిష్యులకి కనిపించినట్టుగా చూస్తున్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే దాని తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి, అపోస్తుల కార్యం 1:3లో 40 రోజులు భూమి మీద ఉంది. 1 కొరింథీ 15:6లో చూస్తాము 500 మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా కనిపించిన తర్వాత శిష్యులకి 5వ పాయింట్ మనం నేర్చుకోవాలి. ఒక గొప్ప పనిని అప్పచెప్పారు శిష్యులతో మాట్లాడుతూ. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఇది ఒక గ్రేట్ కమిషన్ అంటారు. యేసు ప్రభు వారు శిష్యులకు ఒక పెద్ద పని అప్పచెప్పాడు. వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, గాస్పల్ షేర్ చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి శిష్యులకి నేర్పించినట్టుగా చూస్తున్నాం. వారికి సువార్తను ప్రకటిస్తూ బాప్టిజం ఇవ్వమని వారికి హెచ్చరిక ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఒక పని అప్పచెప్పినట్టు చూస్తున్నాం. ఈ పని కేవలం శిష్యులదే కాదండి, ఎందుకంటే సువార్త అనేది సంఘస్థులందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి సంఘస్థులు నేర్చుకోవాలి ఏంటంటే, సువార్త పనిలో మనము జాగ్రత్తగా ఆ పనిలో మనము ఉండాలి. కాబట్టి ఆ సువార్త పని కోసము జీవించినంత కాలము ఎవరికి సువార్త నేను చెప్పగలను అనే ఆ ఆత్మల రక్షణ పనిలో మనం ఉండాలి. ఎందుకంటే బ్రదర్స్ సిస్టర్స్, ఒక్కసారి మనిషి మరణించిన తర్వాత ఇంకా మనుషుడు ఏం చేయలేడు, పరలోక రాజ్యము వెళ్ళలేడు. భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి సిద్ధపడాలి. ప్రిపరేషన్ అనేది భూమి మీద జరుగుతుంది. వన్స్ ఒక్కసారి మరణం అయిన తర్వాత, శరీరం నుంచి ఆత్మ వదిలి వెళ్ళిన తర్వాత మనుష్యుడు ఇంకేమీ చేయలేడు. తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి రక్షణ పొందలేడు, లేదంటే ఆయన నిమిత్తం వేరే కూడా రక్షణ పొందలేరు. అలా ఉంటే ధనవంతుడు నరకంలో ఉన్నప్పుడు, లాజరు అబ్రహాం రొమ్మున ఉన్నప్పుడు అబ్రహాం ఆ విధంగా చెప్పేవాడు. అబ్రహాము తేటగా చెప్పేశాడు ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరు అక్కడ పంపబడరు, అక్కడున్న ప్రవక్తల మాటలే వారు విని విశ్వసించాలని. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే నీ ప్రిపరేషన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, హోలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే, ఈ హోలీ లైఫ్ కోసము చాలా జాగ్రత్తగా ఉండి ఆ ఒక పరిశుద్ధత కోసం పరిగెత్తుతాడు, రక్షణ పొందుతాడు, పరిశుద్ధతలో పరిగెత్తుతాడు. సో ఈ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి పని అప్పచెప్పినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత 6వ పాయింట్ మనం చూసుకున్నాం. 6వ పాయింట్ ఏంటంటే, ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు. లూకా 24:50-53. ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకి నమస్కారము చేసి మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. చూస్తున్నారా అండి? ఒక మేఘం వచ్చేసి ఆయనని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. వారి మధ్యలో ఉండగా ఆ పరలోక రాజ్యానికి ఎత్తబడినట్టుగా చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు పరలోక రాజ్యానికి మేఘం ద్వారా ఎత్తబడినట్టుగా
మనము 6వ పాయింట్ మనం నేర్చుకుంటాం. ఎలా అయితే యేసు ప్రభు వారు ఎత్తబడ్డారో అలానే మనం కూడా ఒక రోజు పరలోక రాజ్యానికి ఎత్తబడతాం. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే హెవెన్ ఇస్ సమ్వేర్ ఇన్ ద ఆకాశంలో ఎక్కడో పరలోకం ఉంది అని మనకు అర్థం కావాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా అలానే పరలోక రాజ్యానికి మేఘాలు తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలానే ఈవెన్ ఏలియా అని మనం చూడొచ్చు బైబిల్లో. ఒక అగ్ని రథం వచ్చి ఆయనను ఆకాశంలోకి తీసుకెళ్లి కనబడకుండా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. హెవెన్ ఇస్ సమ్వేర్ అబౌవ్ ద స్కై, ఇంకా ఎక్కడో అది పైన ఎక్కడో దాగబడి ఉందని మనకి అర్థమవుతుంది దీని ద్వారా. ఎలా అయితే వెళ్ళిపోయారో అలానే మనం కూడా ఒక రోజు మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే భూమిని వదిలి వెళ్ళే సమయం వస్తుందని మనం తెలుసుకోవాలి. 7th పాయింట్, లాస్ట్ పాయింట్ మనం సత్యం నేర్చుకోవాలి ఏంటంటే హీ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి. ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడ్డారంట తెల్లని వస్త్రం ధరించుకొని. శిష్యులని వైపు చూస్తూ తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎలా అయితే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళటం మీరు చూశారో యేసు ప్రభు అదే రీతిగా మళ్ళా రానై ఉన్నాడు. 7th సత్యము మనం తెలుసుకోవాలి. జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆయన మళ్ళీ తిరిగి రానియండి. ఈసారి మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళటానికి, నీతిగా జీవించి పరిశుద్ధతలో జీవించి రక్షణని కాపాడుకొని పాపం లేకుండా జీవించే వారందరికీ పరలోక రాజ్యం వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. అది సత్యం. రక్షణ పొంది రక్షణని కాపాడుకున్న వారు తప్పక పరలోకానికి వెళ్తారు. పాపం చేసుకుంటూ నేను ఒకరోజు యేసుప్రభు వారు నన్ను పరలోకం తీసుకెళ్తారని నువ్వు ఎన్ని ఊహలు ఊహించుకున్నాను. వాక్యం సత్యం కాబట్టి ఆ వాక్యానుసారమైన జీవితం నీది ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి ఎత్తబడతావు. పరలోకంలో పాపాత్ముడు కనిపించాడు, పరలోకంలో గర్విష్ఠులు కనిపించారు, పరలోకంలో దొంగలు కనిపించారు, మోసగాళ్ళు కనిపించారు, అబద్ధం చెప్పేవారు కనిపించారు, పరలోకంలో దుష్టత్వం జరిగించే వారు ఎవరూ కనిపించారు. పరలోకంలో కేవలం నీతిమంతులే అక్కడ ఉంటారు. ఆ నీతిని నువ్వు సీరియస్ గా నెరవేర్చినప్పుడు నువ్వు నిజంగా జ్ఞానవంతుడు. అందుకే 7 విషయాలు 7 సత్యాలు మనం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే యేసు ప్రభు ఎలా తిరిగి భూమి మీదకి మరణంని జయించి లేచాడు. ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మన కోసం సిలువలో రక్తం కార్చి మన కోసం బలి అయ్యి మన పాపములు ఆయన వేసుకొని ధర్మశాస్త్రము అడ్డుగా ఉండగా ఆయన నెరవేర్చేసి నూతన నిబంధన ఇస్తూ పరలోక రాజ్యం ఇస్తూ మార్గం తెరిచి మన కోసం ఆయన మరణించి తిరిగి 3వ దినంలో లేచినట్టుగా చూస్తున్నాం. మన భాగం ఏంటంటే బాప్టిజం పొందాలి, పాపాలు కడిగేసుకొని దేవుని కోసం జీవించి ఆయన అప్పచెప్పిన పనిని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మరొకసారి 7 పాయింట్లు చూద్దాం. ఆయన వాక్యము సత్యము. 2వదిగా అబద్ధాన్ని నమ్మకండి. అబద్ధం ఒక స్ప్రెడ్ లోకంలో అయింది. 3వదిగా అవిశ్వాసముతో శిష్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మనం అవిశ్వాసం చూపించకూడదు. 4వదిగా అనేకులకు ఆయన కనిపించాడు. 5వదిగా పని అప్పచెప్పాడు. 6వదిగా ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. 7వదిగా హీ ఈజ్ కమింగ్ బ్యాక్. ప్రకటన 22:20 త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమెన్ అని చెప్తూ ఆయన వచ్చుచున్నాడు అని చెప్పినట్టుగా చూస్తున్నాం. బ్రదర్ సిస్టర్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు రాకడ ఆలస్యం కావచ్చు. ఈ రాత్రి నీ జీవితం ముగించవచ్చు. నువ్వు ఎక్కడ పోతున్నావు? ఆత్మకి ఒక స్థలం ఉన్నది అని మర్చిపోకూడదు. నిత్య జీవం అన్న వెళ్తావు, నిత్య నరకానికన్నా వెళ్తావు. సిద్ధపాటు కలిగి జీవించండి. యేసు ప్రభు ఆయన చేసిందంతా చేసేసాడు మన కోసం. మనం మొదటి స్థానం దేవునికి ఇచ్చి ఆయనను ప్రేమించాలి. భూమి మీద అధైర్యపడకూడదు, అవిశ్వాసం చూపించదు. గాడ్ ఈజ్ వండర్ఫుల్, హీ లవ్స్ అస్ సో మచ్. మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు మన కోసం అన్ని ఇవ్వగలడు. యోబుని ధనవంతుడిగా చేశాడు, ఆయన చేతిలో ఉంది. అబ్రహాంకి ఏ కొదవ లేకుండా చేశాడు, ఆయన చేతిలో ఉంది. పౌలుకి విస్తారమైన అవసరతలో సహాయం పంపించాడు, ఎందుకంటే దేవుడు ఆ విధంగా చేశాడు.
అలానే బైబిల్లో చూసినట్లయితే దీనులని ఆదుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కష్టమున్న వారు మొరపెట్టిన వారికి సహాయం చేసినట్టుగా చూస్తున్నాం. అనేకుల మీద కనికరం చూపించి స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాం. అలానే అడిగినప్పుడు మనకు అన్ని ఇస్తాడు, మనం కోరుకున్నదని దేవుడు వాగ్దానాలు చేసి అనేకమైన మంచి ఈవులతోటి మన దరిద్రతను ఆయన సిలువ వేసుకొని మనం ధనవంతులు చేయటానికి ఆయన సిలువలో వేలాడినట్టుగా చూస్తున్నాం. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు మన కోసం. మనము ధైర్యంగా విశ్వసిస్తూ దేవుని మీద ఆధారపడుతూ యేసు కోసం జీవించాలి, ఆయననే ప్రేమించాలి, ఆయననే నమ్మదగిన వాడు. కాబట్టి ఈరోజు మరి మనందరం జాగ్రత్తగా దేవుని కోసం జీవిద్దాం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ లేఖనం మా హృదయంలో దాచి ఈ సత్యాలు మేము ఎరిగి దాని ప్రకారంగా మేము జాగ్రత్తగా 7 విషయాలని మేము జాగ్రత్తగా తెలుసుకుంటూ జాగ్రత్తగా నేర్చుకుంటూ నాయన విశ్వసిస్తూ ముందుకు సాగటకు సహాయపడు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తామని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.